ఎప్పుడైతే దావీదు మహారాజు రాజుగా అభిషేకించబడ్డాడో మొట్టమొదటి చేసిన పని ఏంటి తెలుసండి? ఫస్ట్ సియోను కొండ మీదకి వెళ్ళి ఎప్పుడో ప్రార్థన చేశాడు. ఎత్తైన కొండ ఎక్కే అనుభవము, లోతైన అనుభవము, నీతో సన్నిహితంగా ఉండే అనుభవము, నీ హృదయానుసారిగా నన్ను చేసుకో అని ఆయన సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ఆయనకి ఒక్కడికే సాధ్యమైంది ఆ యెబూసీయులందరినీ చంపేసేసి సియోను కొండ మీద యెరూషలేము దేవాలయం కట్టాడు. చప్పట్లు కొట్టండి. యెరూషలేము పట్టణాన్ని కట్టాడు. ముందు ఆ పట్టణము ఎత్తైన కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఆ పట్టణములో యెరూషలేము దేవాలయము కట్టడానికి నేను కడతానన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కాదు నీ కొడుకు చేత నేను కట్టించుకుంటానంటే అన్ని మందిరానికి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. సొలొమోను మహారాజు వచ్చి కట్టేసి. చప్పట్లు కొట్టి దేవుని భయపడదా? చూడండి, దేవుని యొక్క కార్యము జరిగించడానికి నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నిన్ను రక్షించాడంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు. చప్పట్లు కొట్టండి. నువ్వు రక్షణ పొందడమే కాదు, నీతో పాటు నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ జత పని వారు అందరూ కూడా, నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో ఉన్న అందరూ కూడా, నీ కంపెనీలో ఉన్న వాళ్ళు, నీ స్కూల్లో ఉన్న వాళ్ళు, నువ్వు ఎక్కడ పని చేస్తే అక్కడ, హల్లెలూయా, వాళ్ళందరూ రక్షణ పొందాలి. దేవుడు నిన్ను అందుకు ఏర్పాటు చేసుకున్నాడు.